ఆ పొయ్యిలు ఎందుకు ఏర్పాటు చేయించానో తెలుసా? నాకు తెలుసు. పెద్దక్కకి పని తక్కువైంది, చిన్నక్కకి సోక్ ఎక్కువైంది, మా అక్కకి ఫ్యాట్ ఎక్కువైంది, మీకు వెయిట్ ఎక్కువైంది. అందుకని రోజు కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తే మీకు ఫ్యాట్ వెయిట్ తో పాటు వాళ్ళకి పని చేసిన ఫీలింగ్ ఉంటుందని ఈ పొయ్యిలు అరేంజ్ చేశారు. నువ్వు ఇంత చెత్తగా చెప్తావని. చి, 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 చి. నీ సాగుతిత నాకొచ్చి చచ్చిందంటే చూడండి, గ్యాస్ మీద వంట చేయటం వల్ల చాలా డబ్బులు ఖర్చయిపోతున్నాయి. అదే ఈ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా గ్యాస్ ఆదా అవుతుంది, దాంతో డబ్బులు మిగులుతుంది. అంతేకాదు, పుల్లల పొయ్యి మీద వంట చేయటం వల్ల మీ ఒంట్లో కొవ్వు తగ్గి నాలా స్లిమ్గా ఉంటారు. రొమ్ములో ఉండి స్లిమ్ అంటావేంటే? మీరు స్లిమ్మా స్లిమ్మా స్లిమ్మా? ఏ కాదా? హ, 5 పిల్లల్ని కంటం వల్ల కొంచెం ఒళ్ళు చేశారు కానీ మొన్నటి వరకు ఎక్కడికెళ్ళినా మీకు పెళ్ళయిందా, మీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యపోయేవాడు తెలుసా? వాళ్ళు ఆశ్చర్యపోయింది మీకు పెళ్ళైందని కాదమ్మా, మీకు కూడా పెళ్ళైందా? ఏయ్, నోరు మూయవే. హ, మన గ్లామర్ గురించి నీకేం తెలుసే? వయసులో మనం కాలేజీకి వెళితే హ, నామం పెట్టు కాలేజీకి, కుర్రకాని చెయ్యే పట్టు మ్యారేజీకి అని కుర్రకారంతా నా చుట్టూ తిరుగుతుండేవాళ్ళు తెలుసా? ఇప్పటికి నేను బయటకు వెళితే నీ వయసు 30 31 అని అడుగుతారు. ఎవరమ్మా అలా అడిగిన అడ్డగడదా? హ, నువ్వేగా? నేనా? ఆ. అవునే, నువ్వు మర్చిపోయావా? మొన్న 100 రూపాయలు అప్పడగడానికి వచ్చినప్పుడు ఏమన్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఇప్పటికే 30 లోపే అని అనుకుంటారమ్మా అని అన్నావా లేదా? అప్పు కోసం అన్నాను. ఆ, అప్పు కోసమా? అప్పు తీసుకోవడానికి వచ్చినప్పుడు అంటున్నాను. ఆహా, సర్లే సర్లే. గాడిదలకేం తెలుసు గంధపు చెక్క వాసన అని? నీకేం తెలుసే నా గ్లామర్ గురించి? అమ్మా, పొయ్యిలు రెడీ. వెళ్ళి ఆ పుల్లల పొయ్యి మీద వంట చేసుకోండి, పొండి. ఆ, బయలుదేరండి. ఆ, నడవండి నడవండి. పెట్టించిందని. ఇంకా నయం, పుల్లలైనా తెప్పించింది. అవి కూడా మనల్ని తెమ్మనుంటే ఏరుకోలేక చచ్చేవాళ్ళం. ఆ మాట విన్నదంటే రేపటి నుంచి కట్టెలు కూడా మంచిగా తెప్పిస్తుందమ్మా. అమ్మో, ఊహించుకుంటేనే భయంగా ఉంది. నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుని ఏంటి ఇది? ఉఫు 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 అంటున్నావు. బాగా నిన్ను ఊతమే. ఏం విసురుతున్నావు? అన్ని సోకులే. అమ్మా, బయలుదేరదామా? ఎక్కడికి రా? అదేంటమ్మా, ఈరోజు మనం మధు ఇంటిని స్వాధీనం చేసుకోబోతున్నాం కదా, ఆ విషయం గుర్తులేదా? గుర్తు లేకపోవటానికి అది మరిచిపోయే విషయమా? కాకపోతే నువ్వు లెక్కలన్నీ పూర్తి చేశాక వెళ్దామని ఆగాను అంతే. వాళ్ళకిచ్చిన ప్రతి పైసా లెక్క కడితే 27 లక్షలు వచ్చిందమ్మా.
దాన్ని మన స్టైల్లోకి మారిస్తే 41 లక్షలు వచ్చింది. కాకపోతే దాని ఇల్లు అమ్మితే 50 లక్షలు వస్తుంది. మరి మిగతా 9 లక్షలు తిరిగి ఇచ్చేద్దామా? ఏయ్, ఏంటి ఇచ్చేది? ఆ 9 లక్షలు కూడా కలిపి 50 చేసేయి. చాలా ట్రై చేశానమ్మా, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. చిచి, ఆ మాట బయట వాళ్ళు చెప్పొచ్చు, కానీ అనసూయాదేవి కొడుకు చెప్పకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం ఇచ్చిన అప్పుకి ఆ ఇంటికి సరిపెట్టేయాలి. నాకు అర్థమైందమ్మా. దాన్ని నా ఇంట్లోంచి బయటికి గెంటేసే బాధ్యత నాది. వెళ్దాం పద. ఆగాగు. వెళ్లేది చెడు పనికైనా శకునం చూసుకుని వెళ్ళటం ఈ అనసూయకు అలవాటు. మీ వదిన ఎదురొస్తే వెళ్లే పనికి ఎదురుండదు. ఏమే? నాకు తెలుసు అత్తయ్య గారు నా ఎదురు కోసమే పిలిచారని. రమ్మంటారా అత్తయ్య గారు? ఎక్కడికి? ఎదురు రావటానికి. చిచి, నువ్వా? నువ్వెదురొస్తే వెళ్ళిన పని మాకెదురొస్తుంది. నేనెదురు రమ్మంది తులసిని. అది కట్టం తక్కువ తెచ్చినా దానెదురు మంచిది. అది ఎదురొస్తే వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఏమే తులసి, రా. ఎక్కడికెళ్ళింది ఇది? ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళింది అత్తయ్య. అమ్మా, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పద. సరే పద. ఒరే సుబ్బడు, అమ్మా నువ్వు కూడా పద. స్వామి, ఆ మధుమతి కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. మా అత్తయ్య వల్ల వారికి ఎలాంటి ఆపద రాకూడదు. నాన్నగారు, మొత్తం ఖర్చులన్నీ చూశానండి. బంగారం, భోజనాలు, లాంఛనాలు, అక్కకిచ్చిన కట్నం 10 లక్షలతో కలిపి మొత్తం 27 లక్షలు అయిందండి. 7 లక్షలు అప్పు ఎలా తీర్చగలనా అని భయపడ్డాను. తీరా పెళ్లి పనుల్లో పడిన తరువాత నాకు తెలియకుండానే మరో 20 లక్షలు అప్పు చేసేశాను. టీ తీసుకోండి. పద్మా, అమ్మా పద్మా, అబ్బబ్బబ్బా, దీనికి చెవుడు ఇప్పుడే మొదలైంది. అసలు ఏమీ వినపడట్లేదు. అమ్మా, అక్క లేదు కదమ్మా. అవును, లేదు కదూ. అది అత్తారింటికి వెళ్ళిన విషయమే మర్చిపోయాను. అది అత్తారింటికెళ్ళి నెల దాటుతున్నా ఇంకా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. ఉదయం నేను చేసింది అదే. పొద్దుపోతుంది, ఇంకా నిద్ర లేవలేదని నిద్ర లేపడానికి దాని గదిలోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చిట్టి తల్లికి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది అని. ఏమిటోనండి, నిన్న మొన్నటి వరకు మనతోనే ఉంటూ మన చుట్టూ తిరుగుతూ అమ్మ టీ ఇవ్వు, అమ్మ టిఫిన్ పెట్టు, అమ్మ అదమ్మా, అమ్మ ఇదమ్మా అంటూ పెరిగిన ఆడపిల్లని పెళ్లి అనే 2 అక్షరాలు మనకి దూరంగా తీసుకెళ్లిపోయాయండి. అయినా పిల్లలు ఓ గంట కనిపించకపోతేనే గుండెలాగిపోయినంత భయపడే తల్లిదండ్రులు అదే పిల్లల్ని తాళి అనే బంధం తమకు దూరం చేస్తూ ఉంటే బాధపడాల్సింది పోయి సంతోషపడతారెందుకండి? అదే జీవితం సుమతి. ఇప్పుడు మనమే ఉన్నాం. చిన్నప్పుడు మన తల్లిదండ్రులను విడిచి ఒక్క క్షణమైనా ఉండగలిగే వాళ్ళమేనా? కానీ
పెద్ద అయిన తర్వాత చదువుల కోసమని ఉద్యోగాల కోసమని వాళ్ళని వదిలిపెట్టి ఉండలేదు, వాళ్ళని మరిచిపోయి బ్రతకలేదు. హ్మ్. మరుపు అనేది ఆ దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం సుమతి. అదే కాని లేకపోతే జ్ఞాపకం అనే నరకంలో పడి మనిషి జీవించి ఉన్నంతకాలం ఏడుస్తూ గడపాల్సి వచ్చేది. అవునమ్మా, అక్క గురించి ఈ రోజు బాధపడినంతగా 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే బాధపడతావని నేను అనుకోను. ఎందుకంటే అప్పటికి నీ కూతురు మీదున్న ప్రేమ కంటే నీ మనవళ్ల మీద ప్రేమే ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కూతుర్ల చుట్టూ తిరిగిన మా అమ్మ అప్పటికి నడుమొంగిపోయి కర్ర పట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని ఒరే ఆగండ్రా బడుద్దాయిలు అని వాళ్ళ మనవళ్ళ చుట్టూ తిరుగుతుంది కాబట్టి. అమ్మయ్య, నవ్వావా? మాటకారివే, ఏవో మాయమాటలు చెప్పి నవ్వించడానికి బాగా అలవాటేగా. మాస్టర్ గారు, అనసూయ గారు, నమస్కారం అమ్మా. నమస్కారం మాస్టర్ గారు. ఇక్కడే నిలబడిపోయారేమిటమ్మా, లోపలికి రండి. పర్వాలేదు మాస్టర్ గారు, ఇక్కడే మాట్లాడుకుందాం. అదేమిటండి, ఇంటి వరకు వచ్చి లోపలికి రానంటారేంటి? కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇల్లు కడుక్కుని రావటం మంచిది అంటారు కదమ్మా, అందుకని లోపలికి రావడం లేదు. పాపం వాళ్ళకి అర్థం కానట్టుందమ్మా. అయితే అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పరా? రెండు రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేస్తే కడిగించుకుని మేము ఎలాగో వస్తాం కదా అని ప్రస్తుతం లోపలికి రావట్లేదు. అంతే. అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? 2 రోజుల్లో మేము ఇల్లు ఖాళీ చేస్తామని మీకు మీ అమ్మగారికి కల ఏమైనా వచ్చిందా? లేదంటే ఇద్దరికి ఒకేసారి పిచ్చుకాని పట్టిందా? ఏయ్! ఏయ్! ఆగు చిత్తు, ఈవిడ గారు నీ స్టైల్లో చెప్తే వినే రకం కాదు. నా స్టైల్ వీళ్ళకి కరెక్ట్. చూడు మాస్టర్ గారి చిన్న కూతురా, మీ అక్క పెళ్లికి మీ నాన్నగారు అనగా శ్రీ 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 శంకర శాస్త్రి గారు నా దగ్గర అనగా శ్రీమతి కైకాల అనసూయాదేవి దగ్గర అక్షరాల 40 లక్షల రూపాయల ఇల్లు తనఖా పెట్టి తీసుకున్నారు. ఇప్పటికది వడ్డీతో సహా 41 లక్ష అయింది. అది నాలుగా పాత బట్టల పీలిక. అప్పు తీసుకున్నది 20 లక్షలైతే 40 లక్షలంటారేమిటండి? నేను చెప్పింది మీరు తీసుకున్నప్పు కాదు, మేము మీకిచ్చినప్పు. అంటే రోళ్ళు రోకళ్ళు దగ్గర నుంచి మొదలు పెడితే పెళ్లి మండపంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించే వరకు పెట్టిన ఖర్చు అన్నమాట. అంటే ఆయన అమాయకత్వాన్ని, అవసరాన్ని
అవకాశంగా తీసుకొని మీరిలా మోసం చేస్తారా? వేలలో ఖర్చు పెట్టి లెక్కలు లక్షల్లో రాస్తారా? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టానండి. మీ మీద కేసు పెట్టి కోర్టు కీడిస్తానండి. మీరు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టి శిక్ష పడేలా చేస్తానండి. ఏయ్, ఏంటిచ్చేది? మన అగ్రిమెంట్ ప్రకారం అప్పు తీసుకున్న నెల రోజులకు వడ్డీతో సహా ఇచ్చెయ్యాలని, ఇవ్వని పక్షంలో ఈ ఇల్లు స్వాధీనం చేస్తానని మీ నాన్నగారు పెట్టిన సంతకం మర్చిపోయారా? అన్యాయం, దారుణం. తీసుకున్న అప్పుకి హామీగా ఇల్లు తాకట్టు పెట్టాను తప్ప నెల రోజుల్లోగా బాకీ తీర్చకపోతే ఇల్లు స్వాధీనం చేస్తానని నేను రాయలేదు. అవునండి, మీరు రాయలేదండి. మేము రాసుకున్నాం, మేము రాసుకున్నాం, మేము రాసుకున్నాం, మేము రాసుకున్నాం, మేము రాసుకున్నాం. ఎంత దుర్మార్గం అండి! మీరసలు మనుషులేనా అండి? మిమ్మల్ని నమ్మి అగ్రిమెంట్ లో ఏం రాశారో కూడా చదవకుండా సంతకం పెట్టిన ఈ మహానుభావుణ్ణి ఇలా మోసం చేయడానికి మీకు మనసులా వచ్చిందండి? మీకు మనసులా వచ్చి- మీకు తీసిలా వచ్చింది, తీసిలా వచ్చింది, తీసిలా వచ్చింది. మీ పాపం ఊరికే పోదండి. మా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారండి. మేము ఏడ్చిన దానికి 10 రెట్లు మీరు ఏడుస్తారండి. 10 రెట్లు మీరు ఏడుస్తారు. 10 రెట్లు మీరు ఏడుస్తారండి. కష్టాలతో నరకం అనుభవిస్తారండి. ఇదే నా శాపం అండి. ఇదే నా శాపం. ఇదే నా శాపం. ఇదే నా శాపం. నేను నిత్యం పూజించే గాయత్రి మాత సాక్షిగా చెప్తున్నానండి. నా శాపం ఫలించి తీరుతుందండి. ఏడ్చావులేవే, నువ్వు పెద్ద భక్తురాలు చెప్పించగానే అలా జరిగిపోవడానికి. ఏయ్, చూడు, సరిగ్గా నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఖాళీ చేసావా సరి, లేదంటే నిన్ను మీ బాబుని మెడపట్టి బయటికి గెంటించాల్సి వస్తుంది. బయటికి గెంటించాల్సి వస్తుంది. నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లేదంటే రేపు మీరు మమ్మల్ని కాదండి, ఇప్పుడు నేను మీ మెడ పట్టుకుని గెంటాల్సి వస్తుందండి. గెంటాల్సి వస్తుంది. గెంటాల్సి వస్తుంది. గెంటాల్సి వస్తుంది. ఇంత పొగరే నీకు? మమ్మల్ని మెడబెట్టుకుని బయటికి గెంటుతానంటావా? గెంటవే, గెంటు, గెంటు. గెంటడం కాదండి, ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదండి. వెంటనే వెళ్ళిపోండి. అమ్మా మధు, వద్దు నాన్నగారండి, నన్ను ఆపొద్దు. ఇలా నన్ను ప్రతిసారి ఆపబట్టే పరిస్థితి ఇంత దాకొచ్చిందండి. అదే మొదటిసారి నేను చెప్పినప్పుడే మీరు నా మాట వినుంటే ఈ రోజు ఈ పాపాత్ముల చేతుల్లో మోసపోయే అవకాశం ఉండేదే కాదండి. ఇప్పుడు చూడండి, ఉన్న ఒక్కిళ్ళు కూడా దోచుకోవడానికి రెడీ అయిపోయారు. అయినా మీరేం భయపడకండి నాన్నగారండి. వీళ్ళని మన ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వనండి. అడుగు కూడా పెట్టనివ్వను. అడుగు కూడా పెట్టనివ్వను. అడుగు కూడా పెట్టనివ్వను. అడుగు కూడా పెట్టనివ్వను. సినిమా డైలాగులొద్దు. సరిగ్గా 2 రోజులకి ఇద్దరం ఈ ఇంటి గడప దాటబోతున్నాం. గడప దాటబోతున్నాం. గడప దాటబోతున్నాం. ఒకరు బయటకి, మరొకరు లోపలికి, మరొకరు లోపలికి, మరొకరు లోపలికి, మరొకరు లోపలికి. ఇదే కోపం, ఇదే ఆవేశం, ఇదే పౌరుషం ఎల్లుండి వరకు ఉంటే హ, నా అడుగు గేటు బయటే ఆగుతుంది. గేటు బయటే గేటు బయటే గేటు బయటే గేటు. ఇందులో 1 ఇంచు తగ్గినా నా అడుగు నీ గడప లోపల ఉంటుంది. నీ గడప లోపల ఉంటుంది. నీ గడప లోపల ఉంటుంది. నీ గడప లోపల ఉంటుంది. చూద్దాం, బయటే ఆగుతానా, నిన్ను బయటికి నెడతానా, నిన్ను బయటికి నెడతానా, నిన్ను బయటికి నెడతానా, బయటికి నెడతానా, బయటికి నెడతానా.
పద చేతో